ఉదయకాల సమయంలో ఆరాధనకు ఇచ్చేసిన మీ అందరికీ, అలాగే ఆన్లైన్లో వాళ్ళకి యేసుక్రీస్తు నామంలో మొట్టమొదటి ద్వారా శుభములు. అలాగే మిమ్మల్ని ఈ ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శిలువ ధ్యానంలో 35వ దినంలో శిలువ ధ్యానంలో 35వ దినమును మనము ధ్యానించుతున్నాము. ఈ 34 దినములు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఎంతో అద్భుతంగా నాకైతే చాలా సంతోషం వేసింది. శిలువ ధ్యానాల్లో స్టార్టింగ్ లో దేవుడు సంఘం ఆరంభించిన తర్వాత శిలువ ధ్యానాలు పెట్టుకున్నాడు. ఎవరు వస్తారు ప్రభువా అని చెప్పి కొంచెం చాలా వరకు అనుమానం వ్యక్తం చేశాను దేవుని దగ్గర. కానీ దేవుడు కృప చూపించినాడు. ప్రతి శిలువ ధ్యానములలో 40 days లో అద్భుతమైనటువంటి కార్యములను దేవుడు చేసినాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అవన్నీ కూడా 41వ దినమున గుడ్ ఫ్రైడే తర్వాత రోజున సాక్ష్యాలుగా మనం అందరం పంచుకుందాం. దేవుడు చేసిన మేలులన్నింటినీ. ఆ రోజు థ్యాంక్స్ గివింగ్ డేగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సాయంత్రం పూట 7 గంటల నుంచి 8:30, 9 గంటల కేవలం సాక్ష్యాలు, అలాగే కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి ఆ రోజు మనం కూడుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసు ప్రభు శిలువలో తన యొక్క బలియాగమును, శిలువ యాగమును మనం ధ్యానిస్తున్నాం. ప్రతిరోజు ఒక్కొక్క కార్యం గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈ దినము ప్రత్యేకంగా ప్రాముఖ్యంగా ప్రపంచమంతా కూడా అనేకమైనటువంటి అవసరతలలో ధనమును ప్రాముఖ్యముగా కోరుతున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ ధనముల గురించి యేసు ప్రభు ఏమి చెప్తున్నారు, అలాగే శిలువ పైన ధనమునకు సంబంధించిన ఏమైనా చేసినాడా అని చెప్పేసి ఆలోచించినప్పుడు ఒక వాక్య భాగం నన్ను ఎంతగానో ఆకర్షించింది. యేసు ప్రభు చేసిన అద్భుత కార్యము. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. చాలా ఇక్కడ చూసినట్లయితే ఆయన గొప్ప ధనవంతుడు. యేసు ప్రభు ఎలాంటి వాడు? యేసు ప్రభు ఎలాంటి వాడు? లోకం అనుకునే లాంటి వాడు కాదు. లోకము ఆలోచించేది, లోకము చూసే విధానంలో కాదు. యేసు ప్రభు గొప్ప ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన లేకుండా అసలు ఏమి కలగలేదు. ఈ లోకంలో చూసినట్లయితే గొప్ప గొప్ప వారిని, ధనవంతులను, ఐశ్వర్యవంతులను ప్రతి సంవత్సరము ఫోర్బ్స్ మ్యాగజైన్ అత్యంత ధనవంతులైనటువంటి వారి లిస్టు ప్రకటిస్తారు. హల్లెలూయా. వారు ఈ లోకంలో ఉన్నటువంటి వనరులను ఆధారము చేసుకొని వారు ఐశ్వర్యవంతులైనారు. హల్లెలూయా. నేనేమంటాను, వనరులను ఆసరా చేసుకొని ఆధారం చేసుకుని వారు ఐశ్వర్యవంతులైనారు, కానీ ఆ వనరులకు ఆధారమైన వారిని వారు ఆశ్రయించడం లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందా? మన దేవుడు సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే సృష్టికర్త. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కసారి చూడండి, 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఇక్కడ చూడండి, సమస్తమును ఆయన మూలంగా కలిగిన. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఒక్కొక్క వచనాన్ని నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను. సమస్తమును కనబడుచున్నది, కనబడనిది ఏదైనా కూడా సమస్తము కూడా ఎవరి వల్ల కలిగిన? ఆయన మూలంగా, వాక్యము మూలంగా, యేసుక్రీస్తు మూలంగా కలిగింది. హల్లెలూయా. మరి ఒక మాట చూడండి, అక్కడ ఇంకా 3వ వచనం. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సమస్తమును కలగజేసిన వాడు ఆయనే. హల్లెలూయా. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే
ఆయన కలగజేసిన వాటి వెంబడి పరిగెడుతున్నారు, కానీ ఆయన వెంబడి పరిగెడడం లేదు. హల్లెలూయా. కలగజేసిన వారిని ఎవరు వెంబడించడం లేదు, కలగజేసిన వాటిని వెంబడిస్తున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఎంతమంది ఈ ప్రపంచంలో ఎంత ఐశ్వర్యవంతులు గొప్ప వాళ్ళు ఉన్నా కూడా అవి సృష్టింపబడిన వాటిని ఆధారం చేసుకుని వారు ఐశ్వర్యవంతులైనారు, కానీ సృష్టికర్తను వెంబడించే ఐశ్వర్యవంతులైన వారు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ యేసు ప్రభు సిలువలో మరణించిన అనేకమైనటువంటి విషయాల్లో ఎక్స్చేంజ్ జరిగింది. అంటే మార్పిడి అంటారు కదా. ఇప్పుడు మనకు అర్థం కావట్లేదు, కానీ అన్ని డబ్బులు పెట్టి ఇప్పుడంత ఆన్లైన్ గూగుల్ పే అని అది అని ఇదని చేస్తున్నాం. కానీ పాత కాలంలో చూస్తే అంత మార్పిడి, నా దగ్గర ఉన్న వస్తువు నీకు ఇచ్చి నీ దగ్గర ఉన్న వస్తువును నేను తీసుకునేవాడు. ఇలాగూ వస్తు మార్పిడి జరిగేది. అలాగూ యేసు ప్రభు శిలువ పైన మార్పిడి చేసినాడు. ఏమి మార్పిడి చేసినాడు అనంటే, మానవులైనటువంటి మనము నశించిపోతున్నాము. దేనిని బట్టి నశించిపోతున్నామో ఆ నశించిన దానిని ఆయన తీసుకొని ఆయనకు ఉన్నటువంటి జీవాన్ని మనకిచ్చినాడు. హల్లెలూయా. ఈ జీవం ఇచ్చిన దాంట్లో అనేకమైనటువంటి సందర్భాలు మనం శిలువ ధ్యానంలో చాలా చక్కగా ధ్యానిస్తున్నాం. ఎవరైనా మిస్ అయితే మీకు కావాలనుకుంటే ఒక్కొక్కటి చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా నేను వివరంగా నేను తెలియజేసినాను. యూట్యూబ్లో మీకు చాలా చక్కగా అవి ఏర్పడతాయి, కనబడతాయి, మీరు చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే యేసు ప్రభు ప్రాముఖ్యంగా ఈ యొక్క ధనముల గురించి, ఐశ్వర్యముల గురించి ప్రభువు ఏమి సెలవిస్తున్నాడు? మన నిమిత్తము ఆయన దారిద్రతను అనుభవించాడు. ప్లీజ్ రీడమ్మా మరొకసారి. 2 కొరింథీ 8:9. తన దారిద్రత వలన, ఎవరి దారిద్రత అండి? ఆయన ధనవంతుడై ఉండి, యేసు ప్రభు ఎలాంటి వాడై ఉన్నాడు? ధనవంతుడై ఉన్నాడు. ధనవంతుడై ఏం చేస్తున్నాడు? మీరు అంటే మనం అందరం ఇక్కడ ఉన్నాం. మనం ధనం కోసం, ఐశ్వర్యం కోసం, డబ్బుల కోసం మనము పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ యేసు ప్రభు చేసిన వెరీ క్లియర్ సబ్జెక్ట్ ఏంటంటే, మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం, మన నిమిత్తం దరిద్రుడాయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. యేసు ప్రభు ఐశ్వర్యం గురించి చాలా చక్కగా ఇవి బైబిల్లో ఉన్నన్ని ఫార్ములాస్, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ నా కంటితో చూస్తున్నాను. బైబిల్ ఇస్ ద బిజినెస్ బుక్. హల్లెలూయా. అవర్ ఫాదర్, హెవెన్లీ ఫాదర్ ఇస్ అ బిజినెస్ మ్యాన్. హల్లెలూయా. ఆ బిజినెస్ మ్యాన్ ఎంత అంటే నేను తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును. ఈ మాట అనేక మంది నన్ను కాంట్రవర్షియల్ చేయవచ్చు, కానీ అకార్డింగ్ టు ద వర్డ్ నేను మీకు చూపిస్తాను ఈ దినం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఫాదర్, పరలోకపు తండ్రి ఎలాంటి బిజినెస్ మ్యాన్, ఆయన ఎలాగ బిజినెస్ చేస్తున్నాడో మనం కూడా అలాగ చేస్తే ఖచ్చితంగా మనము సక్సెస్ అవుతాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి గమనించండి, ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో ఎవరైనా కూడా ఉన్నా కానీ ఈ సందేశం విన్నవాళ్ళు, ఈ యొక్క సందేశం తర్వాత నేను ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్ మే బి లీడ్స్ టు 15 minutes, హాఫ్ అన్ అవర్ ఏమైనా కానివ్వండి, కానీ మనకున్నటువంటి ఫైనాన్షియల్ బ్యారియర్స్ అన్ని కూడా, స్టాగ్నేషన్స్ అన్ని కూడా, స్టంబ్లింగ్ బ్లాక్స్ అన్ని కూడా తొలగిపోవాలని నాకు దేవుడు స్పష్టంగా తెలియజేసి, నువ్వు ప్రార్థన చేయి, నేను కట్లు తెంపబోతున్నాను అని చెప్పినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సందేశం తర్వాత నేను ప్రార్థన చేస్తాను. అయితే యేసు ప్రభు దారిద్రతను అనుభవించినాడు. ఎందుకు అనంటే మనము ధనవంతులుగా ఉండడానికి. హల్లెలూయా. ఒక్కసారి మీరు చూసినట్లయితే యేసు ప్రభు పుట్టుకలో ఆయన కనీసము వస్త్రములు కూడా లేవు, పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు. ఆయనను పడుకోబెట్టడానికి కనీసం స్థలము కూడా దొరకలేదు. హల్లెలూయా. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూలున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదు. ఆయనకు స్థలం లేదు ఈ భూమి మీద. కానీ మన కోసం వచ్చినాడు. స్థలం లేకుండా చేసింది అపవాది. కనీసం ఆయన బాలుడుగా, శిశువుగా జన్మించినప్పుడు కూడా ఆ యొక్క పొత్తి గుడ్డలతో ఎక్కడ? పశువుల తొట్టిలో. హల్లెలూయా. దేవునికి మహిమ. తొట్టి అంటే ఏంటి తెలుసు కదా? ఆ గడ్డి అవన్నీ వేస్తారు కదా, గ్రాసం వేసి గడ్డిని పెంచి దానిలో వేసినారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పుట్టుకలో అలాగుంటే మరణంలో చూస్తే శిలువపైన వస్త్రాలన్నీ తీసివేసినారు. ఒక అంగ వస్త్రము తప్ప అన్ని వస్త్రాలన్నీ తీసేసుకుని ఏం చేసినారు? పంచుకున్నారు. హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడ దరిద్రతను అనుభవించినాడు? గొప్ప ధనవంతుడు అయి ఉండి ఆయన దరిద్రత ఎందుకు అనుభవించినాడంటే మన కోసం ఆయన దరిద్రతను అనుభవించాడు. దరిద్రత అనుభవించి మనల్ని
ధనవంతులుగా చేసినాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగు. ఎంతమంది నమ్ముతున్నారు? ఈ రోజు నమ్మవలసిందే. హల్లెలూయా, మీకు వాక్యమే చెప్తారని వాక్యంలో మీరు చూసి నమ్మండి. యేసు ప్రభు సమస్తం ఆయన మూలముగా కలిగి ఉన్నది. కలిగి ఉన్న ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. అలాంటి వాడు ఏమీ లేకుండా దారిద్రతను అనుభవించి మనల్ని ధనవంతులుగా చేయడానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఆయన సృష్టించిన సమస్తం ఎలా ఉన్నది ఒకసారి చూడండి. భూమి, దాని సంపూర్ణత, ఇవన్నీ ఎవరు చేసినారు? 24వ అధ్యాయం కీర్తన మొదటి వచనం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవా. ఎవరి అండి? దేవునియే. ఈ భూమి మీద ఉన్నాయి అన్ని ఎవరి? దేవునియే. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడే సృష్టించినాడు. మానవునికి అవసరమైన అక్కరగా ఉన్న అన్నిటిని ముందుగా సృష్టించినాడు. సృష్టించిన తర్వాతనే మానవుని సృష్టించినాడు. మానవునికి ఏ కొదవ లేకుండా సమస్తం సృష్టించిన తర్వాత అప్పుడు మానవుని సృష్టించినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ భూమిలో ఉన్న సమస్తం కూడా ఆయనే సృష్టించినాడు. ఆయన పిల్లలుగా మనల్ని ఏర్పరచుకొని ఏం చేసినాడంటే వాటిని పొందుకోండి. ఇప్పుడు బ్లెస్సింగ్ కోసం ఓ ప్రభువా అని చెప్పి ఆకాశం వైపు చేతులెత్తి మీద నుంచి ఎక్కడి నుంచి వస్తాయని చూసిన అవసరం లేదు. హల్లెలూయా, ద బ్లెస్సింగ్స్ ఆర్ అరౌండ్ us. హల్లెలూయా, మన చుట్టే దీవెనలు ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మన చుట్టే ఉన్నాయి. ఆ మన చుట్టూ ఉన్నటువంటి వాటిని మనం స్వాధీనము చేసుకోవాలి, మనము పొందుకోవాలి, వాటిని మనం పొజెస్ చేయాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వాటిని పొందుకోకపోతే ఎవరిది ఫాల్ట్? మనదే. ఒకసారి చూడండి, ఆదికాండము మొదటి అధ్యాయం 28వ వచనం. ఏం చేసినాడండి? దేవుడు వారిని, ఆదాము హవ్వను ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు, దీవించినాడు. ఫస్ట్ ఏమొచ్చింది? దీవెన వచ్చింది. దీవెన వచ్చిందా దరిద్రం వచ్చింది? దీవెన. దీవించి ఏమన్నాడు? ఒకసారి చూడండి, చదువు. ఎట్లనగా మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించి దేనిని లోపరుచుకోవాలి? భూమిని నిండించి భూమిని లోపరుచుకోవాలి. ఇది ఆశీర్వాదము. ఈ భూమిలో ఉన్న వాటిని చూడకుండా ఆకాశం వైపు చూసి పరలోకమున్న మా తండ్రి అనేది కాదు. వాక్యాన్ని పర్ఫెక్ట్ గా మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ బ్లెస్సింగ్స్ ఎక్కడ దాగి ఉన్నాయి, ఆ బ్లెస్సింగ్స్ మనం ఏం చేయాలంట? స్వాధీనం చేసుకోవాలి, వాటిని పొందుకోవాలి, వాటిని స్వాధీనం చేసుకుని వాటిని ఏలాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగు. ఎన్ని రకాల బ్లెస్సింగ్ ఇచ్చింది? 26వ వచనం చూడము. అక్కడ దేవుడు మన స్వరూపమందు మన పోలికగా ఇక్కడ చూడండి, వారంటే నరులు అంటే మనమందరము, ఆదాము మొదలుకొని మానవులందరూ కూడా నరులందరూ కూడా ఏం చేయాలంట? సముద్రపు చేపలంటే సముద్రం మీద ఉన్నటువంటి టోటల్ డొమినియన్ తీసుకోమని అంటున్నాడు. సముద్రము మీద, అలాగే ఆకాశ పక్షులు, ఆకాశంలో ఉన్నటువంటి ద 7 హెవెన్స్ ఏవైతున్నాయో వాటిని కూడా రూల్ చేయాలి. అలాగే పశువులు అంటే భూమి మీద. పశువులు ఎక్కడ ఉంటున్నాయి? భూమి మీద. క్యాటిల్స్ అన్ని కూడా భూమి మీద ఉంటున్నాయి. సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక. ఏలా. దిస్ ఈస్ ద అథారిటీ అండ్ పవర్ గివెన్ టు ద హ్యూమన్ కైండ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది కాకుండా సముద్రంలో ఉన్న వాటి మీద ఆకాశము, సముద్రము, ఆకాశము, భూమి మీద, భూమి క్రింద కూడా ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ పాస్టర్ గారు భూమి కింద ఏమున్నదండి, భూమి కింద ఏమున్నది అని చెప్పేసాను. మీరు బోర్వెల్ వేసి చూడండి ఎన్ని మినరల్స్ ఉంటాయి. కోల్ ఎక్కడి నుంచి వస్తుంది? బొగ్గు, సున్నపు రాయి. దేర్ ఆర్ సో మెనీ మినరల్స్ భూమి క్రింద పొరలలో ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సౌత్ ఆఫ్రికాలో వెళ్తే అక్కడ బంగారు గనులు, అలాగే వజ్రాల గనులు ఉంటాయి. వారు ఎంత లోతుకు తవ్వితే అంత శ్రేష్టమైనటువంటి డైమండ్స్ దొరుకుతాయి. దేవుడు అవన్నీ నిక్షిప్తం చేసి మానవునికి స్వాధీనం చేసుకోమని అన్నాడు. మానవుడు స్వాధీనం చేసుకోకుండా ఎస్పెషల్లీ ఏం చేస్తున్నాడు అంటే, ప్రభువా నువ్వు దీవించు. నో. We take dominion over the things. ఆకాశం మీద
ఆకాశం అంటే ఏంటిది? ఆకాశంలో ఏముండేది పాస్టర్? ఏం కనబడతలేదు. ఆకాశంలో ఏం కనబడుతుంది? ఏం కనబడతలేదు. ఆకాశం ఇట్లా దిగి, ఎస్, దెర్ ఇస్ ఎ సోలార్ సిస్టమ్. సన్ లైట్ ఉన్నది. సన్ లైట్ తో ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మాక్సిమం గా అందరు కూడా పవర్ ని జనరేట్ చేస్తున్నారు. ఆ పవర్ ద్వారా అనేకమైనటువంటి ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి. హల్లెలూయా. సముద్రం అంటే భయంకరమైనటువంటి దీవెనలు ఉన్నాయి. ఒక్కటి చెప్తాను, మన భారతదేశంలో ఉన్నటువంటి అంబానీ, అలాగే పెట్రోల్ బావులు తవ్వేవారు సముద్రంలోనే పెట్రోల్ బావులను తవ్వుతారు. వారు పెట్రోల్ బావులు తవ్వి విపరీతమైనటువంటి ఐశ్వర్యవంతులు అవుతున్నారు. సముద్రంలో ఈవెన్ కొంత కూడా ఇంకా బయటికి రాలేదు. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు యెషయా గ్రంథంలో, సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పబడును. ఎస్, దేర్ ఆర్ సో మెనీ ట్రెజర్స్ హిడెన్ ఇన్ ద వాటర్స్. ఆ వాటర్స్ అన్నింటిలో ఉన్నటువంటి ట్రెజర్స్ మనం తీసుకుంటే మనం దరిద్రులం కాదు, మనం ధనవంతులం. అవునా కాదు? వాటిని పొందుకోకపోవడమే మన దరిద్రత. దాన్ని అర్థం చేసుకోకపోవడమే దరిద్రత అయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే భూమి మీద అనేకమైనటువంటి ఇప్పుడు పశు సంపద ఉన్నది. వీటన్నిటిని భూమి మీద, అలాగే భూమి తన పంటను ఇస్తుంది. ఆకాశం నుంచి వెళ్ళి వర్షం తగ్గిన సమయంలో, తగ్గిన కాలంలో వర్షం కురుస్తుంది. There are so many blessings around us. మన చుట్టే ఉన్నాయి. వాటిని మనము పొందుకొని మనము దీవింపబడాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రభువు చాలా స్పష్టంగా తెలియదు, లోకము దాని సంపూర్ణత, భూమి దాని సంపూర్ణత అంతా కూడా యేసు ప్రభువే. ఆయన ద్వారా, ఆయన మూలంగా సమస్తం కలిగిన కాబట్టి వాటిని మనము పొందుకోవాలి. పొందుకోకపోతే మనం ఏం చేసేది? అందుకని యేసు ప్రభు అంటున్నాడు, భూలోకమందు పరలోకమందు నాకు సర్వాధికారం ఇవ్వబడ్డాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో, నాకు భూమి మీద పరలోకమందు సర్వాధికారం ఇవ్వబడింది, అదే అధికారాన్ని మీకు ఇస్తున్నాను, యూ కెన్ రూల్ అండ్ రెయిన్ అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము వాటిని స్వాధీనపరచుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి యేసు ప్రభు తన జీవితంలో చూసినట్లయితే అనేకమైనటువంటి కార్యాలను చేసినాడు. ధనముల గురించి ఏం చేసినట్టుగా మనకు కనబడుతుంది. 2-3 శాస్త్రులు, పరిసయ్యులు వస్తారు. వచ్చి మీరు కైసరుకు పన్ను చెల్లించరా అని చెప్పేసి అడుగుతారు. అన్నప్పుడు చెల్లిస్తామని పేతురు చెప్తాడు. పేతురు నువ్వు సముద్రంలో గాలం వేస్తే ఒక చేప నీకు దొరుకుతుంది, దాని నోటిలో ఒక షెకెల్ ఉంటుంది. ఆ షెకెల్ నీ కోసము నా కోసము ట్యాక్స్ చెల్లించాలి. హల్లెలూయా. చాలా మంది ఇప్పుడు ట్యాక్సెస్ ఎగగొట్టడం ఎలా అని చెప్పేసి ఉంటున్నారు. కానీ అక్కడ యేసు ప్రభు ట్యాక్స్ చెల్లించారు. మనం ఒక అధికారం కింద ఉన్నాం, ఒక ప్రభుత్వం కింద ఉన్నాం. ఆ ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలను మనం తప్పకుండా నెరవేర్చాలి. యేసు ప్రభు ఎక్కడ తప్పిపోలేదని, ఆయన కూడా తప్పకుండా వాటిని నెరవేర్చినాడు, కానీ వాటిని త్రోసివేయలేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే 5,000 మంది పురుషులు 3 రోజులు అక్కడ స్త్రీలు పిల్లలు కాకుండా ఆ యొక్క కొండ మీద ఉన్నారు. వాళ్ళందరికీ ఆహారం పెట్టాలంటే ఎవరి దగ్గర ధనము లేదు. అప్పుడు 5 రొట్టెలను 2 చేపలను యేసు ప్రభు ఆశీర్వదించి 5,000 మందికి పంచిన. 5 రొట్టెలు ఎన్ని మిగిలిన మంది? చివరికి 12 గంపల సర్ప్లస్ మిగిలింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. ప్రజల యొక్క అవసరతల అక్కర్లన్నీ కూడా తీర్చినాడు. ప్రజల యొక్క అనారోగ్యతలను స్వస్థపరిచినాడు. చనిపోయిన వారిని లేపినాడు దేవుడు. మరి ఈ ధనమును గురించినటువంటి దేవుడు చాలా స్పష్టమైనటువంటి డిక్లరేషన్ ఇచ్చినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ దేవుడు కండిషన్స్ ఏమి పెట్టకుండా ఆయన సమస్తము మనకు అనుగ్రహించినాడు. వాటిని మనం యేసుక్రీస్తు ద్వారా ఇంకా సులభమైంది. ఎలా సులభమైంది? మనకు పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను మాట వినని సమయంలో మన మీదికి ఆ యొక్క పాప శాప దోషం అతిక్రమములు మన అడ్డుగోడగా నిలబడేవి. వాటన్నిటిని కూడా యేసు ప్రభు శిలువలో కొట్టివేసినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. కొట్టివేసి దీవెన ఆశీర్వాదముల ద్వారములను తెరిచినాడు. ఆయన ద్వారాలను తెరిచినాడు. ఆ ద్వారంలో వెళ్ళి మనము బ్లెస్సింగ్స్ పొందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని యేసు ప్రభు ఒక మాట తన యొక్క అద్భుతమైనటువంటి రెవల్యూషన్ చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, రోమపత్రిక 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించినాడు. చూడండి, ఎవరిని అప్పగించినాడు? తన సొంత కుమారునండి. భూమిలో ఉన్నటువంటి సమస్తాన్ని అన్ని ఇచ్చినాడా? భూమిలో అన్ని కూడా ఇచ్చేసాడు. అన్ని ఇచ్చేసి చివరికి
మన రక్షణ కొరకు మనము తనతో పాటు పరలోకమందు ఉండడానికి కావలసిన వనరులన్నీ పొందుకోవడానికి కావలసినటువంటి రక్షణను అడ్డుగోడను తొలగించడానికి ఎవరిని పంపించినాడు? సొంత కుమారుని ఇచ్చింది. ధనం ఇయ్యలేదు, ఐశ్వర్యం ఇయ్యలేదు, బంగారం ఇయ్యలేదు, వెండి ఇయ్యలేదు, వజ్రాలు ఇయ్యలేదు, ఏమి ఇయ్యలేదు. ఏమి ఇచ్చినాడు? సొంత కుమారుని ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు తెలుసా? దాసునిగా ఇవ్వలేదు, పని మనిషిగా ఇవ్వలేదు, వెట్టి చాకరీ చేయడానికి ఇవ్వలేదు, మరణానికి అప్పగించినాడు. హల్లెలూయా. ఎవరైనా ఇస్తారు? ఎవరు ఇవ్వరు. యేసు ప్రభువును తండ్రి అయిన దేవుడు లోకానికి ఇచ్చినాడు, మానవుల రక్షణ కొరకు ఇచ్చినాడు. ఆయన మరణంలో సమస్తము దాగి ఉన్నాయి, ఇమిడి ఉన్నాయి. వీ హ్యావ్ టు ఐడెంటిఫై, వాటిని గుర్తించాలి, గుర్తించి వాటిని పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసిన తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక, ఎవరందరి కోసం అండి? మీరే చెప్పుకోవాలి. నేనైతే మన అని చెప్పేసి అనగా నా కోసం, నా కోసం, నా కోసం, నా కోసం. ఎస్, మనకు కన్ఫెషన్ ఉండాలి. నా కోసం ప్రభువును అప్పగించినాడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు. అలా యేసు ప్రభునే నీకు ఇచ్చినప్పుడు, నీ కొరకు ఇచ్చినప్పుడు ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? దట్ ఈస్ ద డౌట్. ద హ్యూమన్ మైండ్ లో ఉన్నటువంటి పెద్ద డౌట్ ఏంటంటే, యేసు ప్రభుని ఇచ్చినాడు కానీ ఇంకేమీ ఇవ్వలేదు, రక్షణ వచ్చింది కానీ ఇంకేమీ రాలేదు అని చెప్పేసి సనుగుతూ గొనుగుతూ ఉన్నాడు. అలాగే ఆ సనుగుడు గొనుగుడు కాదు, ఏమి అసలు వచ్చింది అనేది మనం గమనించాలి, గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. అందుకనే యోహాను సువార్తలో ఉంటుంది, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. వీ హావ్ టు నో ద ట్రూత్. సత్యము తెలవాలి. సత్యము తెలియకపోతే అంధకారంలో ఉంటాం. అందుకని ఈ బైబిల్ గ్రంథంలో మనకు శిల్వ ధ్యానాల్లో గొప్ప ఆపర్చునిటీ ఏంటంటే, ప్రతి దాని మైన్యూట్ థింగ్స్ అన్నిటిని కూడా వివరించి లోతు పోయి చూస్తున్నాం. ఎందుకంటే సత్యము మనకు బయలుపరచబడాలి. ఆ సత్యం తెలుసుకుంటూ అది కాదు ఇది అని చెప్పేసి అంటారు. అలాగే ఎవడా నుంచి నీకు కుందేలు పట్టుకున్నాం, దానికి 3 కాళ్ళు ఉన్నాయని అన్నట్టు. నీకు కుందేలు గురించి తెలియకపోతే, దానికి 4 కాళ్ళు ఉన్నాయని తెలియకపోతే వాడు చెప్పింది నిజమంటాడు. అమ్మో 3 ఉన్నాయని. నువ్వెక్కడికి పోయినా కూడా 3 కాళ్ళు అని చెప్తాను. నేను చూసిన వాళ్ళు అందరూ ఏమంటారు? పిచ్చిపడాలి. అలాగే అందుకని సత్యము మనకు తెలియాలి. యేసు ప్రభువును మనం ఆరాధిస్తున్నాము, ఆదివారం వచ్చి అన్ని చేస్తున్నాము, దశభాగాలు ఇస్తున్నాము, టంచన్గా అన్ని ఆజ్ఞలు పాటిస్తున్న పని చేస్తున్నాం. కానీ యేసు ప్రభు గురించినటువంటి సత్యము తెలియకపోతే మనము అంధకారంలో బంధకాలలో ఉన్నట్టే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఆ సత్యమును బోధించడానికి పరిశుద్ధాత్మ మనకు వచ్చినాడు. ఒకసారి చూడమ్మా 16వ అధ్యాయం 33 యోహాను. సమాధానం కలుగునట్లు చెప్పుచున్నాను. సారీ, ఇక్కడ 13వ వచ్చింది అక్కడ 16, 13. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఎలాంటి సత్యం అంటే సర్వసత్యము, ట్రమండస్ ట్రూత్. ఎవరు కదిలించలేనటువంటి సత్యాన్ని నీకు బోధిస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ, సత్య స్వరూపి అయిన ఆత్మ. దేవునికి మహిమ కలుగు. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. సత్యం అంటే ఏంటిది? వాక్యమే సత్యం. ఇక్కడ 17వ అధ్యాయం వాక్యమే సత్యం అని చెప్పేసి 17లో ఉంటున్నది. ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యం. ఈ వాక్యమే సత్యమై ఉన్నది కాబట్టి ఈ వాక్యమును గురించి లోతైన మర్మాలను మనం తెలుసుకున్నప్పుడు అబద్ధికుడు, అపవాది చెప్పే అబద్ధాలను మనం నమ్మం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవడు మనకు బోధించనక్కర్లేదా? ఎందుకు? ఆ పరిశుద్ధాత్మ నీకు సమస్తము బోధిస్తాడు. ఆయన బోధ చాలా సత్యము. ఆ సత్యమైనటువంటి బోధన మనం విశ్వసించాలని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూడండి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఉంది. ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు, అనుమానం అవసరం లేదు. హల్లెలూయా. ఆయన తప్పకుండా సమస్తమును మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం విశ్వాసంతో ఉండాలి. అలాగే ఫిలిప్పీ 4:19 చూడండి. కాగా
నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున ఎవరి ఐశ్వర్యం అండి? తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఎవరి అవసరము? మీ ప్రతి మన ప్రతి అవసరం, మన ప్రతి అవసరమును తీరుస్తాడు. అవసరం కోసం ఇక్కడికి వెళ్ళిన అవసరం లేదు. దేవుని అడగాలి, పోరాటం చేయాలి. హల్లెలూయా. వి హావ్ టు రెజల్ విత్ ద గాడ్ అని చెప్పేసి ఒక ప్రసంగం చేసిన ఈ యొక్క శివ ధ్యానాలు. హల్లెలూయా. ఆయన తన కుమారుని అప్పగించిన మనకు ఎలాంటి హక్కు ఉన్నది? మన పిల్లలం అయితే వారసులం, క్రీస్తు తోడి వారసులం. కాబట్టి మనము ధైర్యంగా ప్రభువుని అడగాలి. ఆయన మన కొరకు తన ప్రాణంలో పెట్టినాడు. ఐశ్వర్యం ఎంత? కాబట్టి మనం అడగాలి. క్రీస్తు యేసు మహిమైశ్వర్యం చెప్పుకున్న ప్రతి అవసరము తీర్చబడనని సెలవించిన ఆ యొక్క వాక్యం బట్టి నా అవసరతలను తీర్చు ప్రభు అని చెప్పేసి అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ మనం చూసినట్లయితే నేను చెప్పినాను కదా, మన దేవుడు గొప్ప బిజినెస్ మ్యాన్. హల్లెలూయా. ఎస్. ఎలాంటి బిజినెస్ చేసినాడు ఫస్ట్ ఒకసారి నేను మీకు తెలియపరిచిన తర్వాత అప్పుడు మిగతా కార్యంలోనికి సందేశంలోకి వెళ్తాను. దేవాది దేవుడు తన ఒక్కగానొక కుమారుడైనటువంటి యేసు క్రీస్తును పరలోకమందు ఉండేటువంటి ఆ గొప్ప భాగ్యము, ఐశ్వర్యము, తేజస్సు, మహిమ ఉండేటువంటి ఆ యొక్క స్థలాన్ని వదిలిపెట్టేసి అక్కడ కాకుండా దేవుడు భూమి మీద బిజినెస్ చేయాలి. భూమి మీద తన రాజ్యంలో స్థాపించాలని ఏం చేసినాడంటే ఊరికే ఏమి రాలేదని తన కుమారుని ఏం చేసినాడంటే భూమిలో విత్తినాడు. హల్లెలూయా. భూమిలో విత్తినాడు. యేసు ప్రభు అనే ఒక స్పిరిట్ను, ఒక ఆత్మను భూమిలో పాతినాడు. ఆయన సమాధి చేయబడి ఎన్ని రోజులు ఉన్నాము? 3 దినములు సమాధిలో ఉన్నాడు. 3 దినములు సమాధిలో ఉన్నాడు. ఆ విత్తనము పాతి పెట్టబడిన తర్వాత ప్రతి విత్తనాన్ని తీసుకుంటే మీరు 3వ దినం అది తిరిగి మొలుస్తుంది. అవునా కదా? వ్యవసాయం చేసిన వాళ్ళు, పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. అయితే 3వ దినంలో లేస్తుంది. అలాగూ తండ్రి అయిన దేవుడు తన కుమారుని విత్తినాడు. విత్తిన తర్వాత 3వ దినంలో తిరిగి లేచినాడు. హల్లెలూయా. ఎలా లేచినాడు? సజీవుడుగా లేచినాడు. హల్లెలూయా. ఆయన మరణించలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మరణించకుండా ఆయన సజీవుడిగా తిరిగి లేచినాడు. లేచిన తర్వాత అప్పటి వరకు ఎవరు కూడా పరలోక రాజ్యంలోనికి యాక్సెస్ లేదు. యేసుక్రీస్తు ద్వారా అనేక మందిని కుమారులుగా, కుమార్తెలుగా ఆయన తన పరలోక రాజ్యానికి అందరినీ నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఒక్క విత్తనం విత్తినాడు. ఒక్క విత్తనం లాగానే ఉంటుందా? ఒక్క విత్తనం మొలిచి కొమ్మలు వచ్చి కాయలై పువ్వులు పూసి గొప్ప పండ్లను ఇస్తుంది. ఒక్కటి ఎన్ని ఇస్తుంది? వాటి సామర్థ్యంను బట్టి విస్తారంగా ఇస్తారు. కానీ యేసు ప్రభు యొక్క జీవం కలిగినటువంటి ఆ యొక్క విత్తనము బహుగా ఫలించింది. హల్లెలూయా. బహుగా ఫలించి విస్తారంగా ఫలించి ఇప్పుడు పరలోక రాజ్యంలో మనం అందరికి వెళ్ళడానికి దేవాది దేవుడు ఒక విత్తనాన్ని విత్తినాడు. ఆ విత్తనం ద్వారా మనం పరలోక రాజ్యం పౌరులమైన, హల్లెలూయా, పౌరులమైన మనం, వారసులమైన మనం, క్రీస్తు తోడి వారసులమైన మనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్బా అని తండ్రి అని మొరపెట్టడానికి కూడా అవకాశం లేదు. తండ్రి అని కూడా అనవద్దు, దేవుడు అని కూడా అనవద్దు. హల్లెలూయా. దేవుడిని దేవుడు కూడా అనవద్దు. దేవుని నామాన్ని కూడా వ్యర్థంగా ఉచ్చరింపకూడదంట. వ్యర్థంగా కూడా ఉచ్చరిపోద్దు. ఇక ఇప్పుడు మనం పరలోకపు తండ్రి అంటున్నాం. ఎలాగ యాక్సెస్ అయిందంటే యేసుక్రీస్తు ద్వారా మనకు ఆ యొక్క సద్ది చేయబడి మనం అందరం కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడుతున్నాం. హల్లెలూయా. ఆయన విత్తినాడు, విత్తి పంట కోస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. విత్తకుండా పంట కోయడం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్. దెర్ ఇస్ ఎ ప్రాసెస్. ఒకసారి చూడండి, కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయం 35వ వచనం. 15. అయితే మృతులేలాగులేదును వారెత్తి శరీరంతో వత్తురని ఒకరు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కాని బ్రతికింపబడదు కదా. ఇక్కడ చూసినట్టు ఒక విత్తనము చావాలి. భూమిలో పెట్టిన తర్వాత అది చావాలి. చచ్చిన తర్వాతనే అది మళ్ళీ తిరిగి బ్రతికింపబడుతుంది. అలాగే యేసు ప్రభువు
చనిపోయినాడు, చనిపోయి తిరిగి బ్రతికింపబడ్డాడు. హల్లెలూయా, దేవునికి మహిమ. తండ్రి అయిన దేవుడు విత్తినాడా లేదా? ఎక్కడ విత్తినాడు? భూమి మీద విత్తినాడు. భూమి మీద విత్తి భూమి మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి యొక్క ఆత్మల పంటను, ద గ్రేట్ హార్వెస్ట్ ను కోయడానికి ఒక మార్గంలో తెరిచినాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూడండి, ఇంకా నీవు విత్తడానికి చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుతున్నాం. వట్టి గింజలో ప్రాణం ఉంటుందని అమ్మా జాగ్రత్త గమనించండి. దిస్ ఇస్ వెరీ సీక్రెట్. గింజలో ప్రాణం ఉంటుందా? మరి ఆ గింజను తీసి భూమిలో పాతి పెడితే ప్రాణం ఎక్కడ నుండి వస్తుంది? హల్లెలూయా, దిస్ ఇస్ ద మిస్టరీ. ఆ గింజకు ప్రాణం ఇచ్చేది ఎవరు? ఆ గింజకు జీవం ఇచ్చి వృద్ధి చేసేది ఎవరు? ఎదిగింప చేసేది ఎవరు? ఫలములను ఇచ్చేది ఎవరు? హల్లెలూయా, దిస్ ఇస్ ద ప్రాసెస్. ఒకసారి చూడండి, అక్కడే ఉన్నది, నా మాట కాదు ఇది. వట్టి గింజనే విత్తుతున్నాం, కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. దేవుడే తన చిత్త ప్రకారం నీకు విత్తిన దానికి శరీరం ఇస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం ఏదైతే విత్తుతామో దానికి శరీరం. నువ్వు ఒక్కటే విత్తుతావు కావచ్చు, నువ్వు ఏదైతే విత్తుతావు వాట్ ఎవర్ దట్, నీ ఎఫర్ట్ను కానీ, నీ స్కిల్ను కానీ, నీ యొక్క తలాంతును కానీ, నీ సామర్థ్యమును కానీ, నీ ధనమును కానీ, నీ ఐశ్వర్యమును కానీ, వాట్ ఎవర్ యు ఆర్ సోయింగ్, నువ్వు ఏదైతే విత్తుతావో విత్తేదానికి శరీరం ఇచ్చేది ఎవరు? దేవుడే. అర్థమవుతుందా? హల్లెలూయా. ఐ థింక్ సో మెనీ పీపుల్ ఆర్ సంథింగ్ కన్ఫ్యూజన్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. వట్టి గింజనే విత్తుతున్నాం. విత్తిన దానికి శరీరం ఇచ్చేది ఎవరు? దేవుడే. నువ్వు ఏదైతే విత్తుతున్నావో ఆ విత్తే దానిని విశ్వాసంతో విత్తాలి. ఇప్పుడు రైతులు ఒక ఎకరం పొలం ఉంటే ఆ పొలంలో విత్తడానికి ఆ బస్తా పట్టుకొని పోయి ఇది పండుతుందో లేదో అనుమానంగా విత్తుతారా? అసలు విత్తరు. ఆ విత్తనాలు ఫలిస్తాయని, వృద్ధి చెందుతాయని, గొప్ప పంట వస్తుందని, ఒక బస్తకు 100 బస్తాల వడ్లు నేను తీసుకుంటానని చెప్పి విశ్వాసముతోనే విత్తుతాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. విశ్వాసముతో విత్తిన వాడు ఆ యొక్క 3 నెలలు ఆ యొక్క గొప్ప పంట కొరకు ఎదురు చూచుతూ ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగు. అది పాడు కాకుండా దాన్ని కాపాడుతూ ఉంటాడు. 3 నెలలు 90 రోజులు వెయిట్ చేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. అది తప్పకుండా విత్తబడింది, తప్పకుండా వృద్ధి పొందుతుంది, ఫలిస్తుంది, మళ్ళీ తిరిగి వస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది అనుమానం కలిగి ఉంటారు, కానీ ఇక్కడ యేసు ప్రభును ఆ శిలువలో తండ్రి అయిన దేవుడు విత్తినాడు, మరణమునకు అప్పగించినాడు. తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తును విత్తినాడు. ఎలాగ విత్తినాడు అంటే దరిద్రునిగా విత్తినాడు. హల్లెలూయా, ఎలాంటి ఐశ్వర్యం లేని వానిగా విత్తినాడు. విత్తేసి ఒక గొప్ప పంట, గొప్ప ఐశ్వర్యాన్ని మనకి ఇచ్చినాడు. హల్లెలూయా. ఎస్, ఎలా అనేది నేను చెప్తాను, దయచేసి డోంట్ బి కన్ఫ్యూజ్. అయితే యేసు ప్రభువు ఒక మాట చదవండి. యెషయా గ్రంథం 59 మొదటి 3 వచనాలు. ఇక్కడ సీక్రెట్ ఉంది. మన ఐశ్వర్యానికి ద ఓపెన్ డోర్. రక్షింపనేరక ఉన్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండునట్లు చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకయున్నాడు. మీ చేతులు రక్తము చేతను దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి. మీ నాలుక కీడుని బట్టి మాటలాడుతున్నది. చాలా ఇక్కడ చూసినట్లయితే దేర్ ఆర్ సో మెనీ అబ్స్టకల్స్. అడ్డాలు, అడ్డు గోడలు, బంధకాలు, బ్లాకేజెస్,
బ్యారియర్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎందుకు మనం దీవింపబడడం లేదు, ఆశీర్వదింపబడడం లేదంటే ప్రభు చాలా స్పష్టంగా చెప్తుంది, మీ దోషములు మీకు నాకు మధ్య అడ్డుగోడలా ఉన్నాయి, ఆటంకంగా ఉన్నాయి. ఇవన్నిటిని తొలగించుకుంటేనే తప్ప మీరు దీవింపబడరు. హల్లెలూయా. ఓకే, మన జీవితాలలో ఈ బ్లాకేజ్ ఉన్నాయి. ఈ బ్లాకేజీలు తీయడానికే ఇప్పుడు మన పాపం నుండి ఎవరు చనిపోయినారు అర్థం చేసుకోవాలి. దిస్ ఈస్ అ కీ, వెరీ ఇంట్రెస్టింగ్ కీ. ఇది మీకు తెలిస్తే ఈజీ అయిపోతుంది. ఇక్కడ మనం ఇక్కడ పాపంతో ఉన్న తర్వాత ఈ పాపము ద్వారా వచ్చే ప్రతి బ్లాకేజ్ అడ్డగింపబడి మనం ఏమాత్రం దీవెన పొందడం లేదు. కాబట్టి యేసు ప్రభు వచ్చి ఏం చేసినాడు? ఈ పాపముని తీసుకొని ఆయన మీద వేసుకున్నాడు. అలాగే ఇక్కడ నువ్వు ఫ్రీ అయిపోయినావా? ఇక్కడ ఫ్రీ అయిపోయినావా? పాప శాప దోషాతిక్రమాలని తొలగించబడిన తర్వాత నువ్వు స్వతంత్రుడైనావు. స్వతంత్రుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అడ్డుగోడ తొలగింపబడిన తర్వాత దీవెనల వరద, హల్లెలూయా, the flow of the blessings, the rivers of the blessings flow అవుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు నీ పాపమును తీసుకొని ఆ శిలువ పైన కొట్టి వేసినాడు. ఆయన దరిద్రతను అనుభవించినాడు. ఆయన మన పాపములతో మరణించి ఆయన ఐశ్వర్యమును మనకి ఇచ్చినాడు. హల్లెలూయా. there is no blockages, no barriers. మనం గొప్పగా దీవింపబడాలి, ఆశీర్వదింపు. వాట్ ఎవర్ దట్ బ్లాకేజ్ ఉన్నది అని అంటే దేర్ ఇస్ ఏ సిన్ కాన్షియస్, వాట్ ఎవర్ దట్ ఇది ఏదో బ్లాక్ ఉన్నది. దేవునికి మహిమ కలుగుగాక. ఈ యొక్క దినం నుండి మీరు ప్రార్థన చేయండి, ప్రభువా నా ఆశీర్వాదమును అడ్డగించున్నది ఏదో నాకు బయలుపరచండి. నా అభివృద్ధిని, నా ఆశీర్వాదమును, నా దీవెనను, నా యొక్క గ్రోత్ను అడ్డగించేది ఏదున్నదో నాకు బయలుపరచు ప్రభువా. నన్ను క్షమించినను నాకు బయలుపరచండి. రివీల్ వాట్ ఆర్ ద బ్లాకేజెస్ ఇన్ అవర్ లైఫ్ లో. నేను దీవింపకుండా, ఆశీర్వదింపబడకుండా ఏ అడ్డుగోడలు ఉన్నాయో బయలుపరచు ప్రభు అంటే చాలా స్పష్టంగా బయలుపరుస్తారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనకు అన్ని తెలియజేయడానికి వచ్చినాడు. మనకు తెలియని అనేకమైనటువంటి బోధిస్తాడు. కాబట్టి ఆయన అడగాలి, సహాయం అడగాలి. అడిగినప్పుడు ప్రభు మనకు బయలుపడతాడు. బయలుపరిచినప్పుడు గొప్ప దీవెనల వరదనండి, సునామీ లాంటివి రావాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన తుంపర్ల లాంటివో, లేకపోతే దాన్ని ఏమంటారు, వర్షం చిన్న తుంపర్లాగా పడుతుందంటారు, అలాంటిది అడగద్దాం. సునామీ లాంటి బ్లెస్సింగ్స్ అడగాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ బ్లాకేజెస్ అని తొలగింపబడితే ఆటోమేటిక్ గా ఆ యొక్క ఫ్లడ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ నీ మీదకి వస్తున్నాయి. దేవునికి మహిమ కలుగుగా. అందుకనే యేసు ప్రభు దారిద్రతను అనుభవించి మనల్ని ధనవంతులుగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. మనం చేసేది, విత్తేది ఏదైనా కూడా విశ్వాసంతో విత్తాలని ప్రభు సెలవిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు విశ్వాసం ఉందా లేదా? తన సొంత కుమారుని పెట్టినాడు. నా దేవా నా చేయి ఎలా విడిచితివి అని చెప్పేసి యేసు ప్రభు మొర్ర పెడుతున్నాడు సిల్వలో. ఆయన చెయ్యి వదిలిపెట్టినాడు. ఎందుకు? నీ చెయ్యి పట్టుకోవడానికి. హల్లెలూయా. నిన్ను దీవించడానికి, ఆశీర్వదించడానికి, నిన్ను పరలోకములకు తీసుకువెళ్ళడానికి ఆయన కుమారుని చెయ్యి వదిలిపెట్టినాడు. హల్లెలూయా. ఆయనతో పాటు సమస్తం ఎందుకు ఇవ్వడు? తప్పకుండా ఇస్తాడు. ఆయన ఏ విశ్వాసంతో దేవాది దేవుడు తన కుమారుని విద్య అనేక మంది కుమార్తెలను గొప్ప పంటగా కోస్తున్నాడో, అలాగే మనకు అదే ప్యాటర్న్. ఇంకా వేరే ప్యాటర్న్స్, స్పెషల్ ప్యాటర్న్స్ ఏం లేవు, స్పెషల్ ఫార్ములాస్ ఏమి లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా. ఇప్పుడు ఒకసారి రండి, 2వ కొరింథీ పత్రిక. మీరు దీవింపబడాలనుకున్నటువంటి అడ్డుగోడలు తొలగిన తర్వాత మీరు ఏం చేయాలి? దిస్ ఇస్ నాట్ మై ఓన్ ఒపీనియన్స్. ఇవి నా ఒపీనియన్ కాదండి. బైబిల్లో ఉన్నటువంటి ద పర్ఫెక్ట్ బిజినెస్ ఒపీనియన్స్ అని కూడా మీకు నేను బయలుపరుస్తున్నాను. అకార్డింగ్ టు వీటి ప్రకారం మీరు చేసినప్పుడు తప్పకుండా దీవింపబడతారు. మీ దీవెనలు ఎక్కడ ఆగవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే విత్తేవాడు సిద్ధమైన మనసుతో విత్తారు. దేవునికి ఇచ్చేది ఏదైనా కానివ్వండి, మీ సమయము కానీ, మీ తలాంతో కానీ, ఒకరికి ప్రార్థన చేసేది, ఒకరు పాటలు పాడేది, ఒకరు అడ్మినిస్ట్రేషన్ చేసేది, ఒకరికి దేవుడు ధనం ఇస్తాడు. డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టాలెంట్స్ మీరు ప్రభువునందు మీరు విత్తినప్పుడు తప్పకుండా మీరు గొప్ప పంటను కోస్తారు, అభివృద్ధిని కోస్తారు. ఇక్కడ చూసిన 11వ వచనం చూడము. ఇక్కడ 2 కొరింథీ 8:11. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు ఎలాగు కలిగెనో అలాగే
మీ కలిమి కొలది సంపూర్తి ఎగునట్లు మీరు ఆ కార్యము ఇప్పుడు నెరవేర్చు. ఇక్కడ చూసినట్లయితే సిద్ధ మనసుతో మీరు ఏదైనా చేయాలి, మీకు కలిగినది ఏదైనా చేయాలనుకున్నప్పుడు సిద్ధ మనసుతో చేయాలి. అది సిద్ధ మనసుతో చేసేది ఎలా ఉండాలి? అకార్డింగ్ టు ద మీ యొక్క రిచెస్, మీకు దేవుడిచ్చిన దీవెన, మీ కలిమి కొలదే, మీ కలిమి కొలది మీకు ఉన్న దాంట్లోనే. అనేక మంది రెచ్చగొడతారు. కొంతమంది ఇంటర్నేషనల్ స్పీకర్స్, మీరు $1000 ఇస్తే ఇంత దీవింపబడతారు, $500, $100 ఇలాగని చెప్పేసి ఆప్షన్స్ పెడతారు. అలాగే కాదండి. దేవుడు ఎవరిని బలవంతము చేయడు. హల్లెలూయా. ఎవరిని బలవంతంగా ఇంత ఇవ్వాలని కండిషన్స్ పెట్టాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, మీకు ఏదైతే కలిగిందో దానిలోనండి ఇవ్వాలి, కానీ బలవంతంగా ఇవ్వకూడదు అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూడు, ఇంకా చదువు. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే, ఆ శక్తికి మించి కాదండి, కానీ కలిమ కొలది ఇచ్చినది ప్రీతికరమగును. శక్తి కొలది మాత్రమే, శక్తికి మించి కాదు. మీ శక్తి ఎంత ఇచ్చినాడో, దేవుడు ఎంత దీవెన ఇచ్చినాడో, ఆశీర్వాదం ఇచ్చినాడో దానిలో నుండే దేవుడు ఇవ్వమని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. మీ శక్తికి మించి కాదు. మీకు వచ్చేదే $1000 ఉన్నది, $1000 2000 ఇవ్వమంటే ఎక్కడి నుంచి తెలుస్తారు? ఇవ్వలేదు. అలాగే దేవుడు ఏమంటున్నాడంటే, మీ కలిగిన దాంట్లో శక్తి కొలది మాత్రమే, శక్తికి మించి ఇవ్వకూడదని చెప్పేసి దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. దేవునికి మహిమ కలుగును కాక. అలాగే చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు అలాగే ఉన్నది. 14వ వచనం చూడమా. హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. ఎక్కువ కూర్చున్న వానికి ఎక్కువ ఏం కాలేదు, తక్కువ కూర్చున్న వానికి కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. హల్లెలూయా. తక్కువ కూర్చున్న వానికి సరిపోయింది, ఎక్కువ కూర్చున్న వానికి ఎక్కువ ఏం మిగలలేదు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసినారంటే, ఆ యొక్క ఉదయకాల సమయంలోనే మన్నా కురిసేది. ఆ దినములకు సంబంధించినటువంటి ఆహారం ఇవ్వబడిన తర్వాత ఒక బలవంతుడు ఉన్నాడు అనుకోండి. ఆ బలవంతుడు పరిగెత్తుకొని పోయి, నేను 5-6 రోజులకు సరిపోయినటువంటి గ్రాసం నేను సంపాదించుకుంటాను, కూర్చుకుంటున్నాను, ఎక్కువ కూర్చుకున్నాడు అనుకో. అదేమవుతుంది? సాయంత్రం వరకు నీరు గారిపోతుంది. ఎక్కువ కూర్చుకున్నాడు కానీ మిగిలలేదు. తక్కువ కూర్చుకున్నవాడు ఉన్నాడు. తక్కువ కూర్చున్న వారికి తృప్తి కలిగింది. హల్లెలూయా. వాడు తృప్తితో ఉన్నాడు. తక్కువ వారికి తక్కువ కాలేదు, ఎక్కువ వారికి ఎక్కువ కాలేదు. దేవునికి మహిమ కలుగును కాక. దేవుడు వారి యొక్క సామర్థ్యం బట్టి దేవుడు వారిని దీవిస్తాడు. కాబట్టి ఆయన ఆ యొక్క హెచ్చుగా కూర్చుకోవాలి, తక్కువ కూర్చుకోవాలనే దానికి కాదు, కానీ శక్తికి మించి కాదు. కానీ ఆ శక్తిలోనే దేవునికి ఏదైనా మీరు చెయ్యాలి అని చెప్పేసి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. 9వ అధ్యాయం రండి. అక్కడే 2 కొరింథీ 9వ అధ్యాయం. అనేక మంది దేవునికి ఇచ్చే క్రమంలో దేవుడు ఎక్కడ సనుగు కొనలేదు, గొనుగు కొనలేదు తన కుమారుని ఇవ్వడానికి. పాపుల కొరకు ఒక పవిత్రుడైనటువంటి తన కుమారుని ఇవ్వడానికి ఎవరైనా ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. ఒక దెబ్బ పడమంటే కూడా ఎవరు పడరు. కానీ తండ్రి అయిన దేవుడు అలాగా ఆలోచించలేదు. ఒకసారి 2 కొరింథీ 9:5వ వచనం. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళంగా ఇయ్యవలనని చెప్పి. ఇక్కడ చూడండి, ఇక్కడ పిసినితనంగా ఇవ్వకూడదంట. కొంతమంది దశమ భాగం తీసి పెడతారు. తీసి పెట్టి లాస్ట్కి ఇద్దాం అనేసరికి నిర్ణయాన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ దశమ భాగం మళ్ళీ అటైపోతుంది. అలా పిసినితనంగా కాకుండా ధారాళంగా దేవునికి ముందుగా ఇవ్వాలని. అందుకనే ముద్దలో మొదటి ముద్ద నువ్వు తీసేది. ఇప్పుడు నీకు వచ్చినటువంటి ఒక గ్రాసం ఉందనుకోండి. దీంట్లో మొదటి ముద్ద, వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు గివ్ టు గాడ్, నీ దేవునికి ఇచ్చే మొదటి ముద్ద పరిశుద్ధమైనదైతే ఆ ముద్ద అంతా కూడా పరిశుద్ధపరుస్తాడు దేవుడు. ముద్దంతా పరిశుద్ధపరుస్తాడు. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు నువ్వు తీసిన దాన్ని బట్టి దేవుడు నీకు మిగిలిన వాటిని అన్నిటిని కూడా దీవించి ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే సనుగు కొనకూడదు, పిసినితనముగా కాదు. దేవునికి ఇచ్చే కాడ ధారాళంగా ఇవ్వాలంట. ధారాళంగా అంటే మీన్స్ ఎక్కువ అని కాదండి. ఓకే, దేవునికి ఇచ్చే దగ్గర ఎలాంటి స్టింజినెస్ ఉండకూడదు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే 6వ వచనం చూడమా. కొంచెముగా విత్తువాడు
కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. హల్లెలూయా. చాలా ఇక్కడ చూసినట్లయితే కొద్దిగా విత్తువాడు, కొంచెం విత్తువాడు కొంచెమే పంట కోస్తాడు. మనం దీవించడం లేదు, ఆశీర్వదించడం లేదు అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ దేవుడు మనం విత్తే దాన్ని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. తండ్రి అయిన దేవుడు తాను సృష్టించిన లేకపోతే ప్రపంచం అంటే ఆ యొక్క పరలోకమందున్న వీటన్నిటిలో కూడా అతి శ్రేష్టమైనది ఏంటిది? తన కుమారుని స్టింజినెస్ గానో లేకపోతే పిసిరితనంగానో ఈ పాపల కొరకు నా కుమారుని ఎందుకు ఇయ్యాలి, వీళ్ళు నాశనం అయిపోతున్నారు, వారి ఎంత చెప్పినా వినడం లేదు అని చెప్పేసి అనుకున్నాడు. అనుకోలేదు. మన కొరకు తన కుమారుని ధారాళం ఎలాంటి డౌట్ లేకుండా ఆయన ఇచ్చినాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చినందుకు ప్రతిఫలం ఇప్పుడు పొందుతున్నాడా లేదు? పొందుతున్నాడు. ఎవరు అన్నా అనుకున్నా ఆయన తప్పకుండా ప్రతిఫలం పొందుతున్నాడు. అనేక మందిని కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించి వారి ద్వారా తన రాజ్యాన్ని విస్తరింపచేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క స్టింజినెస్ అనేది చాలా అదొక స్పిరిట్. దాని గురించి ఇప్పుడు నేను చెప్పను. ఇప్పుడు మీకు ఏదైనా వచ్చిందంటే దాంట్లో మీరు తీయాలి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. చెప్పగానే మెల్లగా స్పిరిట్ ఆఫ్ స్టింజినెస్ వచ్చి నీకు ఎన్ని అవసరాలు ఉన్నాయి, ఇలా ఉన్నది అలా ఉన్నది ఇవన్నీ చెప్పి గుర్తు చేస్తాడు. గుర్తు చేసి నీకు ఇవ్వకుండా చేస్తాడు. నువ్వు ఇస్తే తప్పకుండా దీవింపబడతావు. దెర్ ఇస్ నో ఆబ్లిగేషన్. అక్కడ ఖచ్చితంగా విత్తిందానికి దేవుడు ఏమి ఇస్తున్నాడు? శరీరాన్ని ఇస్తున్నాడు. నువ్వు విత్తేదానికి శరీరాన్ని ఇస్తున్నాడు. అది తప్పకుండా పెరుగుతుంది, వృద్ధి పొందుతుంది, ఫలిస్తుంది. ఆ ఫలము నువ్వు పొందకుండా నేను మొదటిలోనే అడ్డగిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవుడు ఎక్కడ కూడా అభ్యంతరపరచబడలేదు. ఆయన విత్తినాడు. ఇప్పుడు గొప్ప పంటను కోస్తున్నాడు. అందుకని కొంచెంగా విత్తితే కొంచెంగా వస్తుంది. అందుకని నేను కూడా చెప్తాను, మన వల్ల కానుకల సమయంలో దేవుని రాజ్యము విస్తరణ నిమిత్తం మనం విత్తుతున్నాం. యు ఆర్ నాట్ సోయింగ్ ఫర్ ద పాస్టర్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ కోసం విత్తుతున్నాం అనేది మైండ్లో నుంచి తీసేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని రాజ్యపు పొలంలో మనం విత్తుతున్నాం. మంచి నేలన పడిన విత్తనము 100% ఫలించవలసిందే. దట్ ఈస్ అ ప్రొసీజర్. దేవుడు ఆర్డైన్ చేసినటువంటి ప్రొసీజర్. కాబట్టి ఆ పంట మళ్ళీ మనమే కోస్తాం, మనకే వస్తుంది దీవెన. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పంటలో లేకుంటే చాలా మంది చెప్తా ఉంటారు, ఏంటి ఎంత చేసినా ఎక్కడ వేసిన గుంగలు అక్కడే. మాస్టర్ గారు ఎంత సంపాదిస్తున్నాం, అందుకని నేను చెప్తాను లిస్ట్ రాసుకుంటే నెలకి ఎంత ఇన్కమ్ వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే చూడండి బ్యాలెన్స్ ఏముండదు. ఎక్కడ వేస్తున్నారు? సంపాద్యం వస్తుంది కానీ అక్కడ లీకేజెస్ ఉన్నాయి, బ్యాగ్ హోల్స్ ఉన్నాయి. దేవుడు ఆ రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ ను దీవించడం లేదు, ఆ ముద్దంతటిని దీవించడం లేదు. కాబట్టి ఆ లీకేజెస్ పోతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. కొద్దిగా విత్తితే కొద్దిగా వస్తుంది, విస్తారంగా విత్తితే విస్తారంగా సమృద్ధిగా దీవులు వస్తాయని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూడండి, విత్తది ఎలా విత్తాలి చూడండి. 7వ వచనం 9:7. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలెను. ఇక్కడ చూసినట్లయితే బలవంతంగా కానీ సనుగుకుండా కానీ ఇవ్వకూడదు. నువ్వు ఇస్తున్నావు అంటే స్టార్టింగ్ లోనే, ఎంట్రీ పాయింట్ లోనే మనకు అనుమానంగా విత్తితే అనుమానంగానే ఇస్తున్నావు. దేంతో విత్తుతున్నావు? విశ్వాసంతో కాదు, అనుమానంతో విత్తుతున్నావు. అనుమానంతో విత్తినప్పుడు అది వేస్ట్ అయిపోతుంది. అలాగే ఎలాగంట బలవంతంగా కాదండి, బలవంతంగా ఏమీ విత్తకూడదు. ఎలా ఇచ్చారంటే తన హృదయంలో నిశ్చయించుకోండి. ఎవరో చెప్పడం కాదండి, ఎవరు చెప్తే కాదు. దేవుని వాక్యంలో ఏదైతే ఉన్నదో దాని ప్రకారం మీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన దాని ప్రకారం మీరు చేయాలి. అంతే తప్ప ఎవరు ప్రేరేపణకో లేకపోతే వారి యొక్క టెంప్టేషన్స్ మీరు గురై ఎలాంటిది చేయకూడదు. దేవుడు మీకు స్పష్టంగా మాట్లాడతాడు, మీ హృదయంలో మాట్లాడి మిమ్మల్ని దీవించే క్రమంలో ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వద్దు అనేది మీకు స్పష్టంగా బోధిస్తాడు. దాని ప్రకారమే మీరు విత్తాలి. మీరు మీ హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఉత్సాహంగా సంతోషంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు.
వాళ్ళు దేవుని ప్రేమించి సంతోషంగా ఇస్తున్నారు. కొనుక్కుండా ఇస్తున్నారు. దేవునికి మహిమ కలుగుగా. అలాంటి వారిని దేవుడు తప్పకుండా దీవిస్తారు. దేవునికి మహిమ కలుగుగా. ఈ సమయంలో మన సంఘంలో కూడా కొంతమంది ఇచ్చేదానికంటే కూడా ఎక్కువ ఇస్తున్నారు. మోర్ దెన్ 10% ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగా. దేవుడు వారిని సమృద్ధిగా దీవించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగుగా. అలాగే చూడండి 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుచును దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. హల్లెలూయా. విస్తరింప చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఉత్సాహంగా ఇచ్చేవాడు. అన్నిటి ఎల్లప్పుడు మీలో మీరు సర్వ సమృద్ధి కలిగి ఉండడానికి దేవుడు అన్ని రకాలైనటువంటి కృపనంట. సమస్త విధములైన కృప, ఆల్ ద యాంగిల్స్, 360 degrees ఆఫ్ గ్రేస్ ను విస్తరింపచేస్తాడు. విస్తరింపచేసి మన అభివృద్ధికి తోడ్పడతాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దీని అంతటికి కీవర్డ్స్ చూడండి. ఇక్కడ 10వ వచనం. ఇక్కడ చూడండి. ఇప్పుడు నువ్వు విత్తేది, ఈ విత్తనాన్ని ఎవరిస్తున్నారు? విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్య వాక్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించిన. ఇక్కడ చూడండి, విత్తువానికి విత్తనము దయచేస్తున్నాడు దేవుడే. మనకు శక్తిని, ఆరోగ్యమును, తలాంతును అన్నిటిని ఇచ్చేది దేవుడే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మొన్న నాతో ఉన్న ఆయన ఒక మాట అన్నాడు. పాస్టర్ గారు, మన అందరూ ఎందుకు దీవింపబడతలేరు? కొంతమంది ఎందుకు దీవింపబడుతున్నారు, అందరు ఎందుకు దీవింపబడడం లేదని ఒక టిపికల్ క్వశ్చన్ వేసినాను. అంటే నేను చెప్పినాను, ఏం లేదయ్యా, నువ్వు కూడా బీఈడీ చేస్తున్నావు కదా, క్లాసులో కూర్చుంటావు, 100 మంది స్టూడెంట్లో ఒక్కడే ఫస్ట్ క్లాస్ ఒకటే వస్తారు, మీతో అందరూ ఇంకా పోతారు. వారికి చదువు మీద ఉండదు, ఒకరికి మాత్రమే ఉంటుంది, ఇద్దరికి మాత్రం కొద్ది మందికే ఉంటుంది. ఆ కొద్ది మంది ఇంట్రెస్ట్ గా వింటారు. నువ్వు 100 మందికి సమానంగా చెప్తున్నావు, 100 మంది వింటున్నారు, కానీ దాన్ని అవలంబించి, దాన్ని పర్సీవ్ చేసి, దాన్ని వెంబడించి దాని యొక్క ఫలాన్ని పొందుకునే వారు కొద్ది మందే ఉంటున్నారు. కాబట్టి నువ్వు చెప్తున్నావు, అందరికి సమానంగా చెప్తున్నారు, ఎవరికి భేదాభిప్రాయం లేకుండా చెప్తున్నావు అని చెప్పేసి చెప్పాను. దేవుడికి మహిమ కలిగి దేవుడు అందరికీ విత్తనాలను ఇస్తున్నాడు. విత్తనాలను ఇచ్చి విత్తమని చెప్తున్నాడు. ఈ విత్తనం ఎవరు ఇస్తున్నారు? దేవుడే ఇస్తున్నాడు. శక్తిని, బలమును, ఆరోగ్యమును, ఆయుష్ను, ఆరోగ్యమును ఇచ్చేది దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన సమస్త విధములైనటువంటి మనకు అనుగ్రహిస్తున్నాడు. మనకు ఎంతో తలాంతు ఉన్నది. జ్వరం వచ్చి పడకపడితే పడక మీదనే ఉంటాం, మనం ఏం పని చేయలేము. ఆ రోజు ఆబ్సెంట్ అయిపోతుంది. అలాగే వారం రోజులు పడుకుంటే ఇంకా మైనస్ అయిపోతుంది. ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ని ఇచ్చి, సామర్థ్యం ఇచ్చేది కూడా దేవుడే. సామర్థ్యం ఇచ్చి ఎదిగింప చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే విత్తువానికి విత్తనం ఇచ్చేది దేవుడే. ఆ ఇచ్చిన దేవుని యందు విశ్వాసం నుంచి మనం విత్తినప్పుడు తప్పకుండా మనం దీవింపబడతాము. దేర్ ఇస్ నో అబ్స్టకల్స్, ఏమి ఉండదు, ఎలాంటి అడ్డు ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూడండి, విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారం దయచే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింప చేస్తాడు. నువ్వు విత్తే విత్తనాన్ని విస్తరింప చేసే దేవుడు. ఇప్పుడు విత్తే విత్తనానికి శరీరం ఇచ్చే దేవుడు, దాన్ని బ్రతికింప చేసే దేవుడే. ఆ దేవుని యందు మన విశ్వాసం ఉంచాలి. దాన్ని విస్తరింప చేసేది దేవుడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి మీరు ప్రతి విషయంలో, ఇక్కడ స్టార్ గుర్తులు ఏం లేవండి, ప్రతి విషయంలో, ఏదైతే విషయంలో ఏ ఎఫర్ట్ దేవుని కొరకు మీరు పెడుతున్నారో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములను, ద ఫ్రూట్ ఆఫ్ ద రైచియస్నెస్ ను వృద్ధి పొందించుతాడు. వాటిని, ఆ నీతి ఫలాలను దేవుడు వృద్ధిపరుస్తాడు. దిస్ ఇస్ ద కీ ఆఫ్ ద బ్లెస్సింగ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా. తండ్రి అయిన దేవుడు అదే విశ్వాసంతో విత్తినాడు, తన కుమారుని వదిలిపెట్టినాడు. ఆయన చనిపోతేనే కానీ మనం అందరం అంగీకరింపబడం. అందుకని ఆయన మరణానికి అప్పగించినాడు. నా తండ్రి, నా దేవ నా చేయి ఎందుకు విడిచిపెట్టినామంటే ఆయన కోసం కాదు, మన కోసం ఆయన సిలువకు అప్పగించినాడు. ఆయన మరణిస్తేనే కానీ మనం అంగీకరింపబడం. ఆయన విత్తితేనే కానీ మనల్ని కోయలేడు. కాబట్టి ఆయన విత్తినాడు, పంటను కోస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగూ దేవుడు అద్భుతమైనటువంటి దీవెనలను
దాచి ఉంచినాడు. ఆ శిలువలో తన కుమారుడు దారిద్రతను అనుభవించడం ఎందుకంటే మనం ధనవంతులుగా కావాలి. ఆ పాప శాప దోష అతిక్రమం అడ్డుగా ఉన్నట్టు తొలగించి వేసినాడు. మనము ద ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్ లో మనము దీవెనలు పొందాలని దేవుని యొక్క వాక్యము తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూసినట్లయితే అందుకని ఈ విత్తనము విషయంలో దేవుడు మనం ఎలాగ దీవిస్తాడు ఏంటి అని చెప్పేసి అనేక మందికి అనుమానం ఉంటుంది. ఒకసారి మలాకి గ్రంథంలో చూడండి. కొద్దిగా సమయము ఎక్కువైనా దయచేసి ఓపిక పట్టండి. నేను వెరీ కీ వర్సెస్ మీకు తెలియజేస్తున్నాను. 3:10 మలాకి గ్రంథము 3:10 నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరంలోనికి తీసుకొని మందిరపు నిధిలోనికి. దేర్ ఇస్ అ ట్రెజర్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఆ హౌస్ ఆఫ్ గాడ్ లోనికి 10వ భాగం అంతా తీసుకొని రావాలంట. 10వ భాగం దేవుని సొత్తానికి పైన ఉన్నది. నేను అవి ఇంకా భయంకరమైన మాటలను అవి మీకు తెలియజేయను, ఎందుకంటే ద బ్లెస్సింగ్ ను తెలియజేస్తున్నాను. ఏంటిది? నా మందిరంలో 10వ భాగం అంతయు మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి 10వ భాగము తీసుకొని వచ్చి దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల. శోధించాలి, నువ్వు ఇచ్చి దేవుని శోధించాలి. దట్ ఈస్ అ రైట్. హల్లెలూయా. నువ్వు శోధించినప్పుడు ఎలా దీవిస్తాడంటే చూడండి. మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదను. ఇంకా చదవము. సెలవిస్తున్నాడు. ఇంకా చూడండి, మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదు. ఇక్కడ చూసినట్లయితే మన పంటను అంటే మనకు వచ్చే ఇన్కమ్ తినివేస్తున్నాయి కొన్ని పురుగులు. అప్పులోడు ఇంట్రెస్ట్ కోసం అనేకమైనటువంటి మంది ఆయుధదారులు వచ్చినట్టు వస్తున్నారు. ఆయుధాలు పట్టుకొని సచ్చినట్టు ఇవ్వాల్సిందిగా వాళ్ళు ఫస్ట్ రాగానే అనేకమైనటువంటి కమిట్మెంట్స్ ఆయుధదారుడు వచ్చినట్టు వస్తున్నారు. వచ్చినప్పుడు ఆ యొక్క ఆయుధదారుడు అంటే ఈ యొక్క పసరు పురుగులను వచ్చేసి ఏం చేస్తున్నాయి? మన పంటను ఏం చేస్తున్నాయి? తినివేస్తున్నాయి. చూడండి, ఇంకా మీ పంటను తినివే పురుగులను నేను గద్దించదను. గద్దిస్తాడంట. అవి మీ భూమి పంటను నాశనం చేయు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఎండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే ఆయన అన్నిటిని గద్దిస్తాడు. మన యొక్క దీవెనలను ఆశీర్వాదములను దొంగిలించేటువంటి పసర పురుగులు, పచ్చ పురుగులు, ఇంకా తెలుసుకున్నది హోషే గ్రంథము. అవన్నీ నేను చదవను. కానీ ఇక్కడ మనకు వచ్చేటువంటి దీవెన ఆశీర్వాదములను దొంగిలించే వాటిని గద్దిస్తాడంట దేవుడు. ఎప్పుడు అది? మీరు నన్ను శోధించిన ఎడల దీని చేసి మీరు నన్ను శోధించలేదు. 10వ భాగం ఇచ్చి దేవుని శోధిస్తే తప్పకుండా దేవుడు దీవిస్తాడు. అక్కడ ఎలాంటి డౌట్ లేదండి. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము తాను కొలకు పెట్టిన సొమ్మంతటిని తీసుకొని వస్తున్నాడు. మనం ధ్యానించినాం. అబ్రహాం యొక్క దీవెనలు మెల్కీసెదెకు ఎదుర్కొంటున్నాడు. అబ్రహాం గొప్ప విజయం ఇచ్చిన తర్వాత వెనుకకి తిరిగి వస్తుంటే షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసము పట్టుకుని అబ్రహాము ఎదుర్కొన్నప్పుడు షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసం ఇస్తే అబ్రహాము తాను కొలపెట్టిన సొమ్మంతటిలో అన్నిటిలో 10వ భాగం ఇచ్చినాడు. 10వ భాగం ఇచ్చిన తర్వాత ఎంత అద్భుతంగా దీవించినాడు అంటే దేవుడు గొప్ప రాజుల కంటే గొప్పగా దీవించినాడు. దట్ ఈస్ ద కీ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసినట్లయితే ఈ యొక్క దేవునికి అనేక మంది అంటే ఇవ్వడం 10వ భాగం ఉంటుంది, కానీ కొంతమంది దేవుణ్ణి అత్యధికంగా ప్రేమించే వారు ఉన్నారు. నేను కూడా చూసినాను కొంతమంది అత్యధికంగా ప్రేమించిన వారు. ఏదైనా దేవుని యొక్క ఒక కార్యము పొందుకోవాలి, ఒక టఫెస్ట్ థింగ్ ఉంది, లేకపోతే ఒక కఠినమైన సమస్య ఉన్నది, దానికోసం కొంతమంది తెలుగులోనే అందరికి అర్థమవుతుంది. ఇతర దేవుళ్ళకు దేవతలకు ముడుపులు కడతారు ముందే. అలాగే నాకు మంచిగా అనిపిస్తుంది వాళ్ళ విశ్వాసం. నీవు నీ దేవుడైనటువంటి నీ కొరకు మరణించినటువంటి యేసుక్రీస్తును విశ్వసించి ఒక కార్యమును గురించి ఒక అవసరపు నిమిత్తి నువ్వు దేవునికి ముందుగా ఇస్తే
సీడ్ ఆఫరింగ్ ఇట్లా నువ్వు చేస్తే దేవుడు ఇంకా నీ యొక్క విశ్వాసాన్ని బలపరిచి తప్పకుండా కార్యం చేస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దట్ ఈస్ ఇంకా అడ్వాన్స్డ్ గియర్. హల్లెలూయా. ఒకసారి చూడండి, నా మాట కాదు, రోమపత్రిక 11వ అధ్యాయం 34 నుండి 36. రోమన్స్ 11th చాప్టర్. ప్రభువు మనస్సు ఎరిగిన వాడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడు ఎవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందలేని వాడు ఎవడు? తప్పకుండా ప్రతిఫలం పొందుతాడు. అందుకనే ఆయన ఏమంటున్నాడు, ప్రభు మనసు ఎరిగి, ప్రభు దీవించేవాడు, ఆశీర్వదించేవాడు, నన్ను తప్పకుండా దీవిస్తాడు. ఈ ప్రమోషన్ విషయంలో, ఉద్యోగం విషయంలో, మ్యారేజ్ విషయంలో, దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. యూ కెన్ ఫెయిత్ఫుల్లీ సీడ్ ఆఫరింగ్ చేసినట్లయితే తప్పకుండా దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యము చేస్తాడు. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? చూడండి, ఆయన మూలమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును ఆ సమస్తమును కలిగినవి ఆయన ద్వారానే. ఆయన విశ్వసించి మనం ముందుగా ఆయనకి ఇచ్చి మనం తప్పకుండా ప్రతిఫలం పొందగలమని పౌలు భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నిటిని కూడా దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తాను. నేను ముందే చెప్పినాను కదా, అవర్ గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ బిజినెస్. ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు నన్ను పర్సనల్ కలిసి కీఎస్ అని చెప్పమంటే నేను చెప్తాను ఎలా దేవుడు బిజినెస్ చేసిన చెప్తాను. అలాగే దేవునికి మహిమ కలుగును గాక. వీటిలో దేవుడు ఆర్డర్ చేసినటువంటి, దేవుడు కలగజేసిన మార్గంలో కాకుండా అపవాది మనల్ని మోసం చేస్తుంది. అలాగే మోసం చేసి మనం దీవింపబడకుండా, ఆశీర్వదింపబడకుండా మనల్ని దారి తొలగిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకనే మనకు ఎలాంటి ఇంక్రీజులు కనబడడం లేదు, వృద్ధి కలగడం లేదు, మనం ప్రాస్పర్ కావడం లేదు, మనకు అబండెన్స్ రావడం లేదు, మనం సక్సెస్ కాలేకపోతున్నాం, మనం ఫ్రూట్ఫుల్ కాలేకపోతున్నాం. అలాగే ఓవర్ఫ్లో అయింది, మొత్తం ల్యాకే ఉన్నది, కొదవనే ఉన్నది. సర్ప్లస్ పక్కకు పెట్టండి, సర్ప్లస్ పక్కకు పెట్టి ఏ నెలకు ఆ నెలకు పోరాటం చేస్తున్నాం. అలాగే ప్రాఫిట్స్ లేదు, బ్రేక్ త్రూస్ లేవు, ఆపర్చునిటీస్ లేవు. అలాగే వై? ఎందుకు అనంటే దేర్ ఆర్ సో మెనీ అబ్స్టకల్స్. యేసు ప్రభు మన నిమిత్తము దారిద్రతను అనుభవించి మనల్ని ధనవంతులుగా చేస్తున్నాడు. ఆ యొక్క రూట్స్ ను అడ్డగించేది ఏదైతున్నదో దానిని మనం తొలగించుకొని ఆయన చెప్పిన ఆ మార్గంలో మనం వెళ్ళినప్పుడు, ఆయన చెప్పినట్టు మనం చేసినప్పుడు తప్పకుండా మనం దీవింపబడతాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇస్సాకు భయంకరమైనటువంటి కరువులో ఉన్నాడు. ఆ కరువులో అందరూ తినడానికి ఆహారం లేని సమయంలో ఆయన దేవుని అంత విశ్వాసం ఇచ్చి, కరువు అంటే ఆ యొక్క ప్రాంతం అంతా ఎడారండి, అదంతా డిసర్ట్ ప్లేస్ అంతా. ఆ ఎడారిలో విశ్వాసముతో తన కుటుంబాన్ని వదిలిపెట్టి దేవుని యందు విశ్వాసంతో ఏం చేసినాడంటే విత్తినాడు. విత్తిన తర్వాత దేవుడు ఆయన యొక్క విత్తనాలను చూసింది, ఇస్సాకు యొక్క విశ్వాసమును చూసి ఆ విత్తనాలకు శరీరం నుంచి ఫలింపచేసి, విస్తరింపచేసి, వృద్ధి చేసి 100 అంతల ఫలం ఇచ్చినాడు. హల్లెలూయా. 100 అంతల ఫలం ఇచ్చిన తర్వాత ఇస్సాకు అదే ప్యాటర్న్ అవలంబించినాడు. అదే ఫార్ములా అప్లై చేసి క్రమక్రమముగా అభివృద్ధి పొందినాడు. హల్లెలూయా. దేర్ ఇస్ ఇంక్రీజ్ లెవెల్స్, ద పర్ఫెక్ట్ లెవెల్స్ ని ఆయన అప్లై చేసి ఆయన దీవెనగా పడ్డాడు. దేవునికి మహిమ కలుగును. యేసు ప్రభు ఏది కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనకి ఏది దాచిపెట్టలేదు, అన్ని సమస్తము పట్ట బయలు చేసినాడు. ఈ బుక్ లో అన్ని రాయబడ్డాయి. మనం దాన్ని చూసి చదివి దాన్ని అప్లై చేసిన తప్పకుండా మనం దీవింపబడతాం. మన దీవెనలు ఎక్కడికి వెళ్ళవు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనం మన దీవెనలు దొంగిలించినటువంటి దురాత్మను కూడా గద్దించి మళ్ళీ మనకు తిరిగి ఇచ్చే దేవుడు అంటున్నాడు. అందుకనే ఈ యొక్క శిల్వ ధ్యానాల తర్వాత మీరు అందరూ ప్రార్థన చేయండి. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ గురించి 365 రోజులు కూడా ఎవ్రీడే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ సంబంధించి బైబిల్లో ఉన్నాయి, అవే చెప్తాను, నేను వేరే ఏం చెప్పాను. ఈ యొక్క బ్లెస్సింగ్స్ గురించి చెప్పాలని నేను దేవుని చేత ప్రేరేపింపబడుతున్నాను. మీరు అందరూ ప్రార్థన చేయాలనుకుంటున్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడు. మన నిమిత్తం తన కుమారుని దరిద్రునిగా చేస్తున్నాడు. ఆయన దరిద్రత వలన మనల్ని ధనవంతులుగా చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృపను పొందుకుందాం. నేను ఇప్పుడు చిన్న ప్రార్థన చేస్తాను. తర్వాత అనేకమైనటువంటి అబ్స్టకల్స్, మీ అభివృద్ధిని, మీ యొక్క దీవెనలను, ఆశీర్వాదములను,
అడ్డగించే వాటన్నిటినీ తొలగించడానికి నేను ప్రార్థన చేస్తాను. దయచేసి మీరు కొద్ది నిమిషాలు ఓపికపట్టండి. ఈరోజు కొద్దిగా లేట్ అయినా నన్ను క్షమించి మీరు నాతో పాటు సహకరించండి. ఐఎమ్ గోయింగ్ టు బ్రేక్ ఎవ్రీథింగ్ రైట్ నౌ. సంఘం ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలవనేరాయని ప్రభువు సెలవిచ్చినాడు. దేవునికి మహిమ కలుగునుగా మనం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడిన గొప్ప దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా నిమిత్తం మీరు సిలువలో దారిద్రతను అనుభవించి మమ్మల్ని ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మేమేమై ఉన్నామో మీ కృపనే తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభు మీ యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తములో మా ప్రతి పాపమును, ప్రతి దోషమును, ప్రతి అతిక్రమమును కడగండి, శుద్ధీకరించండి. దేవానికి వందనాలు చెల్లి. మేక్ us holy Lord, ప్యూరిఫై, సాంక్టిఫై us Lord, నీకే వందనాలు చెల్లించుకుంటాం. మేము మీ పిల్లలకు దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. పిల్లలు హక్కుదారులు తండ్రి వారసులని సెలవించిన క్రీస్తు తోడి వారసులను సెలవించిన గొప్ప దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. దీనికి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని మా ప్రియులను తండ్రి అయిన ప్రభా గొప్పగా ఆశీర్వదించండి. ఆశీర్వాదం యొక్క మూలములను తండ్రి నేను మీరు బయలుపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దీనికి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.